తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం దేవస్థానం సంస్కృతికి విరుద్ధమని దేశు శ్రీనివాసరావు, ఉప్పల వరదరాజులు తదితర సభ్యులు ఆరోపించారు. త్వరలోనే తాము జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జనరల్ బాడీ సమావేశంపై గత 4-5 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మంగళవారం రాత్రి దేశు శ్రీనివాసరావు, ఉప్పల వరదరాజులు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. దేవస్థానం అభివృద్ధిలో, అమ్మవారి సేవా కార్యక్రమాల్లో తాము ఎంతో చిత్తశుద్ధిగా వ్యవహరించామని, అయితే ఉదయం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో బయట వారు పాల్గొని సమావేశాన్ని నిర్వహించి కమిటీ ప్రకటించుకున్నారని అన్నారు. ఇది సరైంది కాదని, మరలా తాము జనరల్ బాడీ సమావేశం వేస్తామని, అందుకు సభ్యులందరూ కూర్చుని ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వారితో పాటు గొడవర్తి సాయి హరిరామ్, మద్దాలి శేషాచలం తదితరులు పాల్గొన్నారు. జరిగిన దానికి ఖండిస్తున్నాను. వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రావడానికి మళ్ళా ముందుగా అని అనౌన్స్ చేసుకుంటే ఇప్పుడు ఇవాళ జరిగింది రేపు ఎవరైనా జరుపుతారు. ప్రతి వాళ్ళు కూడా నాకు 100 మంది బలమందని చెప్పి వచ్చేస్తే అంటే దాంట్లో ఉన్నటువంటి సభ్యులు కాని వారు ఎవరు అనేది ఏమన్నా మాకు మీ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వచ్చినటువంటి మాధ్యమాల్లో ఆ ఫోటోలో ఉన్నటువంటి ఫోటోల్లో 100కి 70 మంది మాకు తెలియని వ్యక్తులు. మన జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా మనవి 100కి 20% వచ్చారు మన సభ్యుల్లో. అంటే మెజారిటీ ఆఫ్ మెంబర్స్. ఇది కరెక్ట్ కాదని చెప్పి గుర్తించినందుకు ధన్యవాదాలు అందరికీ కూడా. మీరు చేసినటువంటిది ఇది రాంగ్ రూట్ కానీ మంచి రూట్ కాదు. పోయినసారి చెప్పినప్పుడు అందరూ కూడా లెటర్లు ఇచ్చారు. దీని ద్వారా ఇలాంటి వాటికి మనం ఆడేస్తామని చెప్పి భయపడి అన్నాం అనుకోవాలా. మన మీద ఉన్నటువంటి గౌరవంతో అయినా సరే రానందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంగా మీకు తెలియజేసేదంటే వాళ్ళు చేసిన పని కరెక్ట్ కాదని చెప్పి ఖండిస్తాం. ఇక్కడ మనం వైశ్యులం, మన వైశ్య కులమాత, మన దేవత, దీన్ని మనం వైశ్యులంగా రక్షించుకోవాలి. కానీ ఎవరి మాటలో ఎవరి చేతులతో పోయి చేతకాని పనులు చేయొద్దు. ఇంతటి పూర్వం వైభవం 4 ఎకరాల స్థలం, ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తులు. దీన్ని పరిరక్షించండి. వైశ్యులారా మేలుకోండి, మంచి వాళ్ళకి ఇవ్వండి. నేనే శాశ్వతం కాదు, ఎవరైనా శాశ్వతం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, రేపు ఉదయం ఉంటామో, ఇంతమంది కలుస్తామో లేదు. అటువంటి సమాజంలో మనం ఉంటున్నాం. అంటే ఏంటి, ఆరోగ్యాలు కానీ ఏదో రకంగా యాక్సిడెంట్లు కానీ ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, నేను చెప్పేది ఒకటే సార్, సభాముఖంగా వైశ్య కులదేవత సాక్షిగా చెప్తున్నాను. చక్కగా అందరూ కూర్చొని మేము జనరల్ బాడీ చేస్తాం, రండి. జనరల్ బాడీలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయానికి కట్టుబడుతున్నాం. అంతేగాని ఇలా మీకు అధికార తక్కువ ఉంది కదని, అధికార బలం ఉంది కదని పోలీస్ ఫోర్స్ ఉపయోగించి అలానే మరి వాళ్ళు ఏంటంటే రోడ్డు మీద